ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అయితే తొలిసారి స్పందించడం జరిగింది. గెలిపోవటములన్నవి సహజం, అవి ఎక్కడ ఉన్నవి, మాకు మాత్రమే జరిగినటువంటి ప్రక్రియ ఏమీ కాదు. ప్రతి పార్టీలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో జరిగినటువంటి ఒక ప్రక్రియ. అయితే ప్రజాసేవ అన్నది నిరంతర ప్రక్రియ. మేము ప్రజల గొంతుకై వినిపిస్తూ ఉంటాం. ఇక త్వరలోనే ప్రజల మధ్యకి వెళ్తాం. ప్రజల మధ్యకి వెళ్ళి మేమైతే మా మాటను వినిపిస్తాం. ఈ ప్రజాసేవ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపైనా మా చెంతకి విజయం అయితే వస్తుందంటూ తేజస్వి యాదవ్ అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. 243 స్థానాల్లో కేవలం 35 స్థానాలకు పరిమితం అయిపోయింది మహాగఠబంధన్. ఇక ఆర్జేడీ అయితే 144 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 స్థానాలకు పరిమితమైంది. అంటే ఎంత దారుణమైనటువంటి ఓటమో చూడండి. ఇలాంటి దారుణమైనటువంటి ఓటమి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆర్జేడీకి లేదు రాజకీయ చరిత్రలో. అంటే ఓటమి ఉంది కానీ ఇంత దారుణమైనటువంటి ఓటమి అయితే లేదు. ఈ జంగిల్ రాజ్ అనే ఒకే ఒక పదం తినేసింది వీళ్ళని.